ఈ హాస్టల్ had food provision for 300 students for a month. After 20 days, 50 students left the hostel. How long would the remaining food last? హాస్టల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి 300. వాళ్ళకి ఫుడ్ ప్రొవిజన్స్ ఎన్ని డేస్ వస్తాయంటే 1 month. 1 month అంటే 30 days అన్నాడు కాబట్టి ఫుడ్ ప్రొవిజన్స్ ఫర్ 30 days. అప్పుడు టోటల్ ఫుడ్ ఏమవుతుంది? టోటల్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు 300 into 30. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? ఆఫ్టర్ 20 days. ఆఫ్టర్ 20 days అన్నాడు కాబట్టి ఈ 20 days దే కన్జ్యూమ్ ఇట్. ఆఫ్టర్ 20 days తర్వాత రిమైనింగ్ ఫుడ్ ఎంత ఉంటుంది? 30 days minus 20 days ఈజ్ ఈక్వల్ టు 10 days. రిమైనింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు 300 into 10. అంటే 300 మెంబర్స్కి 10 days సరిపోయే ఫుడ్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆఫ్టర్ 20 days 50 స్టూడెంట్స్ లెఫ్ట్. ఇనిషియల్ స్టూడెంట్స్ 300. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? 50 స్టూడెంట్స్ లెఫ్ట్ కావడం వల్ల 250 ఉంటారు. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది? 250. ఈ 300 into 10 ఈ ఫుడ్ అనేది రిమైనింగ్ స్టూడెంట్స్కి ఎన్ని రోజులు వస్తుంది? 300 into 10 by 250. 25 10 जा 25 12 जा 10 will be cancelled 12 days.